ఇప్పుడు మీకు ఒక కొత్త చెట్టుని పరిచయం చేస్తాను. ఇది సారపప్పు చెట్టు అంటారు. ఇది అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం కానీ పరిశీలించినట్లయితే నల్ల ద్రాక్ష తిన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ ఫ్రూట్ కూడా తిన్నప్పుడు అలాంటి అనుభూతి కలుగుతుంది. సారపప్పు అని మనకు డ్రై ఫ్రూట్స్ అమ్మే అంగళ్ళల్లో అమ్ముతారు. ఇది పచ్చికాయ నేను ఇప్పుడు ఒలిచి చూపిస్తున్నాను చూడండి. దీని లోపల పప్పు ఉంటుంది, ఇత్తనం లాగా ఉంటుంది. ఈ ఇత్తనం పగలగొడితే మనకు సారపప్పు అనేది కనిపిస్తుంది. ఈ పాయసంలో వేసుకుంటారు, తింటారు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట. ఈ ఇత్తనము మనకు ఇప్పుడు టెంకాయ ముదరకపోతే కొబ్బరి ఎలా ఫామ్ కాదో ఇక్కడ కూడా ఈ మొక్క ఇత్తనం లోపల పప్పు ఫామ్ అయిందో లేదో చూద్దాం. పగలగొడుతున్నా. దీనికి ఇంకా ఫామ్ కాల, ఇత్తనం ఫామ్ కాల. బాగా కాయ మాగినప్పుడు పగలగొడితే ఇత్తనం ఫామ్ అవుతుంది, లేదా ఫ్రూట్ మాగాలి. దీని లోపల పప్పు ఉంటుంది. ఇది ఇంకా చాలా రసయుక్తంగా ఉంటుంది. పండు బాగా పండు తినవచ్చు, ఇత్తనాలు మనం సేకరించుకోవచ్చు. ఇలాంటి మంచి చెట్టుని ఈరోజు మీకు పరిచయం చేశాను. గమనించండి, సారపప్పు చెట్టు ఇది. సారకాయలు అంటారు. మాగినప్పుడు కలర్ మారుతాయి. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి అలా కనిపిస్తున్నాయి. మాగిన తర్వాత అవి కొద్దిగా బ్లూయిష్ బ్లాక్గా మారుతాయి. ఫ్రూట్స్ తినవచ్చు అన్నమాట. ద్రాక్ష తిన్నట్టే తినవచ్చు అన్నమాట వీటిని. ఓకే, ప్రేక్షక మహాశీలారా, ఈ చెట్టు